శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి రాజకీయ చర్చకు రచ్చకు దారితీశాయా? నియోజకవర్గ టీడీపీలో 2 పవర్ సెంటర్లు ఏర్పడ్డాయా? ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తికి ఎర్త పెడుతున్న సొంత పార్టీ నేత ఎవరు? శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట రాజకీయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి సొంత పార్టీలోనే కుంపటి మొదలైందట. వచ్చే ఎన్నికల్లో నరసన్నపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలనే లక్ష్యంతో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు మెండ దాసునాయుడు రాజకీయంగా చురుకుగా వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేంద్ర రాష్ట్ర మంత్రులతో ఉన్న బంధుత్వాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటూ నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి వర్గం మాత్రం మెండ దాసునాయుడు ప్రయత్నాలను పసిగట్టి ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తోందని చెబుతున్నారు. ప్రతి కార్యక్రమంలో తన ప్రభావాన్ని చూపించాలని మెండ దాసునాయుడు ప్రయత్నిస్తుంటే ఎమ్మెల్యే కుమార్తె అర్చన ఆ ప్రయత్నాలను బహిరంగంగానే తిప్పికొడుతున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. గతంలో జరిగిన కొన్ని కార్యక్రమాల్లో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకోవడం, కేంద్ర రాష్ట్ర మంత్రుల సమక్షంలోనే విభేదాలు బయటపడడం అప్పట్లో చర్చనీయాంశమైంది. నరసన్నపేటలో తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మెండ దాసునాయుడు స్థానికంగా కార్యకలాపాలు విస్తరిస్తున్నారట. కార్యకర్తలను సమీకరిస్తూ ప్రత్యామ్నాయ నాయకత్వంగా ఎదగాలని ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జోరుగానే జరుగుతోంది. అయితే బగ్గు వర్గం మాత్రం ఆయనకు స్థానికంగా పెద్దగా ఆదరణ లేదని, సొంత ప్రాంతంలోనే ఆయనకు బలమైన మద్దతు లేదని విమర్శిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ వేడి పెంచుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఎవరి బలం ఏంటో తేల్చుకుందామనే ధోరణిలో ఇరు వర్గాలు వ్యూహాలు రచిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. మొత్తంగా నరసన్నపేట టీడీపీలో ఆధిపత్య పోరు పార్టీ అంతర్గత రాజకీయాలను బహిరంగ చర్చకు తీసుకొచ్చింది. ఈ విభేదాలు భవిష్యత్తులో మరింత ముదురుతాయా, లేక పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని రాజీ చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.